టు అవర్ ఛానల్ షేరింగ్ ఇన్ఫో. సో ఈరోజు ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీతో అయితే మీ ముందుకు వచ్చాను. సో ఈ పర్టికులర్ కంపెనీ అయితే టెక్స్ట్ బుక్. సో ఇది ఆల్మోస్ట్ ఎవరైతే ఇప్పుడు ప్లేస్మెంట్ జాబ్స్కి కానీ ఏదైనా క్వశ్చన్స్ టైప్ చేస్తూ గూగుల్ని సెర్చ్ చేసే వాళ్ళకి ఈ పర్టికులర్ లోగో టెక్స్ట్ బుక్ అనే కంపెనీ మాత్రం ఎప్పుడు టాప్లో కనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి ఇది దేనికి అన్నది చాలా మంది వరకు ఐడియా ఉంటుంది, అసలు ఈ కంపెనీ ఏం చేస్తుంది ఏంటన్నది. బట్ ఎవరికైతే తెలియదో సో వాళ్ళకి నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టెక్స్ట్ బుక్ అనే కంపెనీ ఏంటంటే, ఇప్పుడు మనం గూగుల్‌లో ఏదైనా క్వెషన్ మనం టైప్ చేసినప్పుడు కొన్ని యాప్స్ అనేవి మనకి ఆన్సర్స్ ఇస్తాయి. అందులో టెక్స్ట్ బుక్ అనేది ఒకటనమాట. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ, ఏదైనా ప్లేస్మెంట్ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు అందులో క్వెషన్స్ మనం గూగుల్‌లో టైప్ చేస్తే దానికి కంప్లీట్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ కానీ, నార్మల్ జనరల్ క్వెషన్స్ కూడా ఇందులో మనకి డిస్‌ప్లే అవుతాయన్నమాట. ఈ టెక్స్ట్ బుక్ కంపెనీ వాళ్ళు నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ చేశారు. అదేంటంటే ఫ్రీలాన్సర్ టెలికౌన్సిలర్. ఫ్రీలాన్సర్ అంటే మీరు ఇక్కడే కాదు ఎక్కడైనా ఫ్రీలాన్సర్ అని గనుక మీరు చూసారంటే అక్కడ మనం చేసిన వర్క్‌కి అమౌంట్ ఒస్తది. అంటే మనం ఎంత ఎంత చేస్తే అంతే ఒస్తది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్ అవర్ వచ్చేసి మనకి రూ. 200 అని చెప్పారనుకోండి. సో మనం ఎన్ని అవర్స్ వర్క్ చేస్తే అన్ని అవర్స్ అన్ని 200 అనేవి వస్తాయన్నమాట. అది ఫ్రీలాన్సర్ జాబ్ యొక్క డిస్క్రిప్షన్. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఫిక్స్డ్ సాలరీ ఇస్తున్నారంట. బట్ వర్క్ ఫ్రమ్ హోమే ఇది కూడా. బట్ ఫిక్స్డ్ సాలరీ అనేది ఇస్తున్నారు. బట్ ఇందులో మనం ఏం చేయాలి అన్నది జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఒక్కసారి మనం చూద్దాం దాన్ని. టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ గైడ్ ద పొటెన్షియల్ స్టూడెంట్ ఓవర్ ద కాల్ టు చూస్ ద రైట్ ప్రొడక్ట్ అండ్ హెల్ప్ దెమ్ ఇన్ మేకింగ్ బెటర్ కెరీర్ డెసిషన్స్. అంటే మనకేంటంటే ఇక్కడ కొన్ని కోర్సెస్ ఉంటాయి టెక్స్ట్ బుక్‌లో. ఏవైతే మనము స్టూడెంట్స్‌కి వాళ్ళ కెరీర్‌ని బేస్ చేసుకొని, వాళ్ళ కెరీర్‌ని మనము క్వెషన్స్ అడిగి వాళ్ళకి రైట్ ప్రొడక్ట్ అన్నవి మనము సజెస్ట్ చేయాలనమాట టెక్స్ట్ బుక్‌లో ఉన్న వాటిల్లో. సో, రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ ఔట్‌బౌండ్ కాల్స్ అండ్ రెగ్యులర్ ఫాలో అప్స్ అండ్ లీడ్స్ అసైన్. సో, మీకొక టాస్క్స్ అనేవి ఇస్తారు. మీరు ఎవరినైతే లీడ్ చేయాలి, ఎవరిని అయితే మీరు ఫాలో అప్ చేయాలి, వాళ్ళ క్వెరీస్‌కి మీరు సాల్వ్ చేయాలన్నవి. సో, వాళ్ళకి మీరు మెంబర్‌షిప్ అనేది సెల్ చేస్తూ ఉండాలనమాట స్టూడెంట్స్‌కి. వాటి రిక్వైర్మెంట్ ప్రకారం. ఇప్పుడు మీరొక స్టూడెంట్‌కి కాల్ చేశారు. కాల్ చేసి మీరు వాళ్ళ కెరీర్ ఎక్కడికి చూజ్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు సాఫ్ట్‌వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా? లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? అనేది పర్టిక్యులర్ క్వెషన్స్ అడిగి, సో టెక్స్ట్ బుక్ అనే ఒక ప్లాట్‌ఫార్మ్‌లో వాళ్ళకి రిలేటెడ్‌గా ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో, ఏవైతే కోర్సెస్ ఉన్నాయో, అవి వాళ్ళకి సజెస్ట్ చేసి ఒక మెంబర్‌షిప్ అనేది వాళ్ళకి మీరు సెల్ చేయాలి. సెల్ చేసిన తర్వాత వాటి ప్రొడక్ట్స్ యొక్క ఫీచర్స్ అనేవి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అఫ్‌కోర్స్ మీరు జాయిన్ అయిపోయిన తర్వాత అంటే మీరు దీనికి సెలెక్ట్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్ అన్నది ఇస్తారు. అండ్ కొంత టైం కూడా మీకిస్తారు. ఈ టెక్స్ట్ బుక్‌లో ఉన్న ప్రొడక్ట్స్ ఫీచర్స్ గురించి మీకు ట్రైనింగ్ ఇస్తారు. అంటే అవి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు వాళ్ళే. తర్వాత ప్యాకేజెస్ యూజ్ చేసుకొని మీరు ప్రొడక్ట్స్ వాళ్ళని ఎలా సెల్ చేయాలి అన్నది కూడా మీకు ఫుల్ ట్రైనింగ్ అనేది ఇస్తారు. అందులో ఏమి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత ఇక్కడ మనకి రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి హై స్కూల్ డిప్లొమా ఆర్ ఈక్వివాలెంట్. అంటే మనం ఇంటర్ కంప్లీట్ చేస్తే చాలు. ఇదైతే మనం ఎలిజిబుల్ అనమాట. సో, అండర్‌స్టాండ్ అండ్ స్పీక్ ఎలిమెంటరీ హిందీ లాంగ్వేజ్. అంటే బేసిక్ హిందీ లాంగ్వేజ్ వస్తే మాత్రం ఇనఫ్. మనం ఈ జాబ్‌కన్నది అప్లై చేయొచ్చు. తర్వాత మినిమమ్ ఏజ్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి మనకి 18+ అయితే ఉండాలి. ఇంటర్ తర్వాత ఉన్నవాళ్ళు 18+ ఏజ్ వాళ్ళైతే దీనికి మనం అప్లై చేసుకోవాలి. అండ్ కమ్యూనికేషన్ ఆబ్వియస్‌లీ మన జాబ్ రోలే కమ్యూనికేషన్. అందరితో కాంటాక్ట్ అవుతూ ఉండాలి. స్టూడెంట్స్‌తో కమ్యూనికేట్ అవ్వాలి. మన దాని గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కాబట్టి కమ్యూనికేషన్ అన్నది బాగా వచ్చుండాలి మనకి. ఎబిలిటీ టు స్విచ్ యువర్ కమ్యూనికేషన్ స్టైల్ ఆన్ ఎ విమ్. అంటే ఇప్పుడు మీరు క్వెషన్స్ అడిగేటప్పుడు లేదా వాళ్ళకి చెప్పేటప్పుడు మనం ఏంటంటే వాళ్ళకి క్లియర్‌గా మన సిట్యుయేషన్ అన్నది ఎక్స్‌ప్లెయిన్ అవ్వాలి అంటే సేమ్ ఫార్మ్‌లో అన్నది మనం ఎప్పుడు మాట్లాడకూడదు. ఇప్పుడు మనం క్వెషన్ చేస్తున్నామంటే ఒక రకంగా ఉండాలి. అంటే వాళ్ళు అట్రాక్ట్ అయ్యేలాగా మనం మాట్లాడాలి. ఒకే స్టైల్‌లో కాకుండా స్విచ్ అవుతూ మాట్లాడాలనమాట. తర్వాత రీసెర్చ్ చేయాలి. ఒక స్టూడెంట్‌కి ఏదైనా కావాలి అన్నప్పుడు, మన దగ్గర ఉన్న ప్రొడక్ట్‌కి ఏది మ్యాచ్ అవుతుంది. ఇలా ఒక రీసెర్చ్ చేసే స్కిల్ అన్నది ఉండాలి. ఓకే. సో, ఇదే అనమాట జాబ్ డిస్క్రిప్షన్. జనరల్‌గా మీకు అర్థం కావాలి కాబట్టి చెప్పాను. బట్ మీరు అప్లై చేసి వాళ్ళ నుంచి రెస్పాన్స్ వచ్చి మీరు మనం సెలెక్ట్ అయిపోయిన తర్వాత మనకి క్లియర్‌గా జాబ్ రోల్ ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి, మనం ఏం చేయాలి, సో, మనకి సాలరీ ఎలా ఉంటది అన్నది మొత్తం అనేది ట్రైనింగ్ ఇచ్చి మనకి ఆన్‌బోర్డ్ చేసుకుంటారు. సో, ఇక్కడైతే అప్లికేషన్ ఫార్మ్ ఉంది. ఎవరికైతే ఇండీడ్ ఉందో వాళ్ళు మాత్రం ఇండీడ్‌లో డైరెక్ట్‌గా అప్లై విత్ ఇండీడ్ అని ప్రెస్ చేస్తే రెజ్యూమ్ ఆల్రెడీ అందులో బిల్ట్ అయి ఉంటది కాబట్టి మీకు రెజ్యూమ్ అనేది సెండ్ అయిపోతుంది. లేకపోతే ఇక్కడ అప్లికేషన్ ఫార్మ్ ఉంది. అది మీరు సెపరేట్‌గా మీరు మీ డీటెయిల్స్ అన్నవన్నీ ఫిల్ చేసుకొని మీ రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేసుకొని
మీకు అంటే ఇది నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పాను, ఫ్లెక్సిబుల్ అని చెప్పాను కాబట్టి మీరు ఏ అవర్స్ అంటే 4 అవర్స్ మీరు వర్క్ చేయాలి. అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీరు వర్క్ చేస్తారు అన్నది కొన్ని కొన్ని కంపెనీస్ మనకే వదిలేస్తాయి. కానీ కెన్ యూ డెడికేట్ అరౌండ్ 4 అవర్స్ బిట్వీన్ 4 AM టు 8 PM ఏ డే. కాబట్టి మార్నింగ్ 10 నుంచి నైట్ 8కి మధ్యలోనే మీరు 4 అవర్స్ అన్నవి స్పెండ్ చేయగలరా అని వాళ్ళిక్కడ అడుగుతున్నారు. తర్వాత ఫ్లూయెంట్ హిందీ ఉండాలి. మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, ఇంటర్ తర్వాత ఇంకా గ్రాడ్యుయేట్స్ గానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎవరు ఉన్నా గూడా వాళ్ళ క్వాలిఫికేషన్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత అప్లికేషన్ మీద మనకు సబ్మిట్ చేస్తే మనకైతే వాళ్ళు కన్ఫర్మేషన్ మెయిల్ అనేది పంపిస్తారు. సో, తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ మన పర్ఫార్మెన్స్‌ని బేస్ చేసుకొని ఫర్దర్ స్టెప్స్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు డెఫినెట్‌లీ కామెంట్ బాక్స్‌లో ఇంట్రెస్టెడ్ అని పెట్టి, వాళ్ళు అప్లై చేసిన తర్వాత మీకు మెయిల్స్ వచ్చాయా లేదా అన్నది మాత్రం ప్లీజ్ మెన్షన్ చేయండి. ఓకే. సో దట్ ఇంకొకళ్ళు కూడా వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు అప్లై చేయడానికి ట్రై చేస్తారు. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏదైతే నెక్స్ట్ వస్తుందో అది కూడా చాలా మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. సో దానికి మాత్రం తెలుగు వస్తే మీకు ఇనఫ్. మీరు చాలా ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. ఆ జాబ్ రోల్‌ని గానీ, దాని యొక్క రెస్పాన్సిబిలిటీస్ కానీ. సో, స్టే ట్యూన్ అప్డేట్. సో, నెక్స్ట్ వీడియో మీకు ఒక మంచి ప్లాట్‌ఫార్మ్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తాను. అండ్ ఈ పర్టిక్యులర్ జాబ్ రోల్‌కి ఎవరైతే అప్లై చేస్తున్నారో ప్లీజ్ కామెంట్ బాక్స్‌లో అప్లైడ్ అని అయితే మెన్షన్ చేయండి. మీకు రెస్పాన్స్ వస్తే రెస్పాన్స్ కూడా మాకు మెన్షన్ చేయండి. అండ్ ఎవరైనా సెలెక్ట్ అయితే ప్లీజ్ లెట్ అస్ నో. థాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో గనుక మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి డెఫినెట్‌లీ షేర్ చేయండి. సో, వాళ్ళకి కూడా యూజ్ అవుతది. అండ్ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్‌లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ షేరింగ్ ఇన్ఫో. థాంక్ యూ.